భారత్ 2000 ఫార్ములా నీకెలా వచ్చింది? భారత్ 2000 అది నాకేం తెలీదు. పిలక పెట్టుకో బుజ్జి చీచి. భారత్ 2000 ఫార్ములా నీకెలా వచ్చింది? అరవకండి, సీలింగ్కి చెవులుంటాయి. ఓకే, అరవం చెప్పు. కార్ యాక్సిడెంట్ లో నేను ఆయన్ని రక్షించినందుకు కృతజ్ఞతగా ప్రొఫెసర్ శ్రీవాత్సవ్ నాకు ఫార్ములా ఇచ్చారు. ప్రొఫెసర్ శ్రీవాస్తవ సిలింగుకు చెవులుంటాయి నాకు తెలుసు, కానీ శ్రీవాస్తవ చచ్చిపోయాడుగా. శ్రీవాత్సవ్ బతికే ఉన్నాడుగా. ఏంట్రా? నమ్మకండి సార్, నిజంగా వాడు చచ్చిపోయాడు. వాడు బతికే ఉన్నాడు. నో వాడు చచ్చిపోయాడు. వాడు బతికే ఉన్నాడు భాయ్. లేదు భాయ్, వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అవును. పెసరట్టుకి పిండాకుడు తేడా తెలియని వెదవి నిన్ను నేను ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? వాడు బతికే ఉన్నాడు రా బాబు. లేదురా బాబు, చచ్చిపోయాడు. అరే చెప్తా వినండి. లేదురా బాబు. నా మాట ఆపండి. నిజంగా బతికుంటే శ్రీవాస్తవ ఎక్కడున్నాడు చూపించు. మీరు ఆయన చూడాలా? సెయింట్ తెరెసా హాస్పిటల్కి వెళ్ళండి. ఏంట్రా ఇది? ఇందులో ఏదో మోసం ఉంది బాస్. ఈ హాస్పిటల్లో డాక్టర్ శాస్త్రి నాకు బాగా తెలుసు. ఆయనతో టెస్ట్ చేయిస్తాను. అది శవం అని ప్రూవ్ చేస్తాను బాస్. వెళ్ళు. నమస్తే సార్. నమస్తే. డోంట్ వరీ, 100 మంది పేషెంట్లు చంపిన వాడిని ఒక్క శవాన్ని గుర్తుపట్టలేను. నేను గుర్తుపట్టేసాగా. అక్కడ ఎక్కడ శవం ఎక్కడ? అంకుల్ టాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్నారు. చా, మాకు తెలియదులే, ఇంకా చచ్చిపోయారు అనుకున్నాం. ఊరుకోండి పిల్లలు. కొట్టుకుంటుంది గుండె చచ్చేలా కొట్టుకుంటుంది. రాజు ఇస్ కరెక్ట్. రాజు, నువ్వు నాకు 2 పనులు చేసి పెట్టాలి. ముందు డీటెయిల్స్ చెప్పండి. ఫస్ట్, నువ్వు ఆ శ్రీవాస్తవాన్ని చంపేయాలి. ఓకే. నెక్స్ట్, ఫార్ములా నాకు తెచ్చి ఇవ్వాలి. ఈ పనులు చేస్తే నీకు నేను 5 crores ఇస్తాను. ఇంత పెద్ద పనికి మరీ చీప్ గా ఆఫ్టర్ ఆల్ 5 crores. ఐఎమ్ సారీ. కావాలంటే మరో మాట చెప్పండి. నువ్వు కోటిలో ఎక్కువ తిరుగుతావా ఏంటి? బేరాలు ఆడుతున్నా? 5 crores ఇస్ వెరీ బిగ్ అమౌంట్ రాజు. మాట్లాడవేంటి? తక్కువ. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ 10 crores ఓన్లీ. ఓకే? ఓకే. మరి డబ్బులు ఎప్పుడు అరేంజ్ చేస్తారు? అప్పుడు కాదు, నాకు ఈ చెత్తో వాడి శవాన్ని ఫార్ములాని అప్పగించు. ఆ చెత్తో అలా క్యాష్ తీసుకో. ఓకే? డన్. ఆగో, పోలీస్ వెహికల్లో పచారి కొట్టుకెళ్ళి పాల డబ్బా పట్టుకొచ్చావు. ఐపీఎస్ నరహరి భార్య అయి ఉండి ఈ పని చేయడం సిగ్గులేదు? అది కాదండి. నోర్మీ, గవర్నమెంట్ కార్ ఇచ్చింది ఆఫీసుల పెళ్ళాలని ఊళ్ళ మీద తిప్పడానికి, ఉంపుడు గత్తల్ని తెచ్చి పక్కలో పడుకోబెట్టడానికి కాదే, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేసావంటే ఎస్ మిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ డు యు వాంట్? సార్, పాప. నో, డ్యూటీ ఫస్ట్. కమ్ ఆన్, టెల్ మీ, ఎందుకు వచ్చారు? సార్, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇంటి దాకా వచ్చాను. ప్రొఫెసర్ శ్రీవాత్సవ్ గారి కేసు గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఇదే సార్ నా ప్లాన్. థ్యాంక్ యూ మిస్టర్ రాజు. ఎంటైర్ పోలీస్ ఫోర్స్ మీకు అండగా నిలుస్తుంది. ఓకే సార్. అంతా రెడీయా సార్? రెడీ సార్, మీరందరూ వాళ్ళు కనిపించకుండా పైన ఉండండి. నేను క్లాప్ చేసిన తర్వాత మీరు వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే మిస్టర్ రాజు. రాజు, ఏంటి సార్? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్నీ పూర్తయ్యాయి. దేశద్రోహం చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ రాజు. థ్యాంక్ యూ సార్.
మీట్ యు శ్రీవాస్తవ. బాగున్నారా? నటరాజన్ సిటీ అవును, ఎస్, దిస్ ఈస్ భారత్ 2000. రియలీ అవును, ఎస్. రాజు గొప్ప కళాకారుడు వీరా. ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్. బాయ్ రాజు. నడిపించు నాన్నవా, నడి చంద్రము నా దేవా, నడిపి పుట్టిన భూమిని పెంచిన నేలని వంచే ఈ పశువుని అరెస్ట్ చేయండి సార్. మిస్టర్ రాజు, యు ఆర్ అండర్ అరెస్ట్. నాన్న, దేనికి సార్? ప్రొఫెసర్ శ్రీవాత్సవని దారుణంగా హత్య చేసి ఫార్ములాని దొంగిలించినందుకు. యు ఆర్ మిస్టేకెన్ సార్. ఈ శవం, ఈ హత్య ఇవన్నీ నాటకాలు సార్. వీళ్ళ గేర్లు మార్చడానికి మేము పనిన వల. కావాలంటే మీ కళ్ళారా మీరే చూడండి. చూసింది చాలు, నడు పోలీస్ స్టేషన్కి. సార్ సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. మీరు నమ్మలేని నిజాన్ని, కాదలేని రుజువుని నేను చూపిస్తాను సార్. 1 minute సార్. సార్, ఇప్పుడు మీరు నిజంగా మాట్లాడే టైం వచ్చింది. వాళ్ళందరూ అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. నిజమేమిటో చెప్పండి సార్. సార్ 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 ఇదంతా మీకోసమే చేశానని, వాళ్ళే అసలు దొంగలని చెప్పండి సార్. సార్, మాట్లాడే వాళ్ళ నోళ్లు మూయించండి సార్. మీరు మాట్లాడకపోతే మీరు నేను ఇద్దరం దోషులు అవుతాం సార్. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరెందుకు సార్ మౌనంగా ఉన్నారు? మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ సార్ మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. సార్. రాజు బాయ్ బాయ్. బాయ్ బాయ్. సార్ ఆడిన డ్రామా చాలు. కారు మాట్లాడుతుందంటే నమ్మేంత పిచ్చి ఫుల్స్ అనుకున్నారా మమ్మల్ని? హ్యాండ్స్ అప్. షూట్ హిమ్. దేశానికి చీడలా, సమాజానికి పీడలా పట్టిన మిమ్మల్ని అంత తేలిక వదిలిపెట్టండి. Drop the guns! Drop the guns! Drop the guns, I say! Hey, a pilot ivo. A pilot ivo. సార్, న్యాయానికి సంఖ్యలు వేసి ధర్మాన్ని ఉరితీయాలని చూస్తున్నారు. నిజమేమిటో మీ ఏసీపీకి చెప్పండి సార్. డోంట్ వరీ రాజు, నువ్వేంటో నాకు బాగా తెలుసు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీ అండర్ వరల్డ్ ఆపరేషన్స్ కి ఈ రోజుతో ఆట కట్టించబోతున్నాను మిస్టర్ సిద్ధార్థ. వద్దు వద్దు, మీకు కావాల్సినంత టింగ్ టింగ్ ఇస్తాను. ప్లీజ్ లీవ్ మీ, ప్లీజ్ ప్లీజ్. ధర్మం కోసం రక్తం ధారబోసే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ కి లంచం ఆశ చూపిస్తారా నువ్వు? గుడ్ షాట్. థ్యాంక్ యూ సార్. సార్
మీరు ఎస్, నేనే. నీతి నా ఊపిరి, నిజాయితీ నా ప్రాణం. అందుకే సిద్ధార్థ్ ఇచ్చిన ఫారిన్ కార్ ఉండగా డొక్కు గవర్నమెంట్ కార్లో ఎందుకే తిరుగుతావని ఆనాడు మా ఆవిడని తిట్టాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ టు సిద్ధార్థ. చింగిరి కాసుల కోసం ఎగబడే కాకి కుక్క, నిన్ను వదలరా, నిన్ను వదిలిపెట్టను. నన్ను వదలండి. ఒక ముద్ద తినండిరా. మాకు అమ్మ ముద్ద తెలీదు, నాన్న ముద్దు తెలీదు, మావయ్య ముద్ద ఒక్కటే తెలుసు. ఆ మావయ్య లేకుండా మేము ఇలా తినమంటారు అంకుల్. ఎందుకు సార్ మళ్ళీ వచ్చారు? పసిపిల్ల ఎలా ఏడుస్తున్నారో చూసిపోవడానికే? చచ్చేదాకా మనిషి బుద్ధి మారదంటారు, అది తప్పు సార్. చచ్చిన తర్వాత కూడా మారదని మీరు నిరూపించారు. అది కాదయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. మేము విన్నాం. మా మావయ్య నీ వల్లే జైలుకి వెళ్ళాడు. మా మావయ్యని మాకు తెచ్చి, లేకపోతే నీ కారు కింద పడి చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోతాం. అయ్యో, నన్ను అర్థం చేసుకోండిరా. ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యుడు చంద్రుడు కూడా లేని ఆ స్థితిలో నా శక్తులన్నీ పోయాయి. ఏమీ చేయలేక చేతకాని వాళ్ళ మిగిలిపోయాను. గ్రహణం టైంలో మీరు మాట్లాడలేరా? అవునయ్యా, దాంతోనే ఇదంతా జరిగింది. అయినా నువ్వు వీడియో కెమెరా ప్లే చేసి ఎందుకు చూపించలేదు? లేదంకల్, వీడియో కెమెరాలో ఏం రికార్డ్ కాలేదు. రికార్డ్ కాలేదా? వీడియో కెమెరా అంటే ఇదేనా? అవును. అయ్యయ్యో, మరి చెప్పరే. సర్వీసింగ్ చేద్దామని పార్ట్లర్ నిప్పేసి మళ్ళీ బిగించేశాను. బహుశా చెడిపోయి ఉంటుందేమో. అరే ఆగండ్రా, వాళ్ళు కొట్టకండి. అసలు మన భారత్ 2000 ఫార్ములా ఉన్న కంప్యూటర్ ఫ్లాపీ ఎక్కడుంది? ఇదిగో, ఎవరికి కనిపించకుండా దాయమని మావయ్య నాకు ఇచ్చాడు. అందుకే ఇందులో దాచాను. అయితే ఫార్ములా వాళ్ళకి ఇవ్వలేదా? ఆ దొంగ వెధవలకి ఇన్విజిబుల్ ఇంక్ తో రాసిన ఫార్ములా ఇచ్చాం. గంట తర్వాత అందులో ఉన్న అక్షరాలు గాయబ్. ఇట్స్ మాయం. సిద్ధార్థ, చీటింగ్ చీటింగ్. ఆ ఫార్ములా అంతా మాయమైపోయి వైట్ పేపర్స్ మిగిలి. డీజీపీ, నువ్వు వెంటనే వెళ్ళి రాజుగాడి కాళ్ళు చేతులు నరికేసి ఫార్ములా ఎక్కడుందో చెప్పిస్తున్నావు. ఓకే ఓకే. రాజు, ఎలా ఉందయ్యా మన తడాఖా? అవసరమైనప్పుడు చీట్ చేశారు, ఇప్పుడేదో గొప్పగా హెల్ప్ చేస్తున్నట్టు యాక్షన్ ఎందుకు సార్? అది కాదు రాజు, ఏం జరిగిందంటే స్టోరీస్ తర్వాత పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ముందు అర్జెంట్గా ఇంటికి పదండి. డోంట్ వరీ సార్. కార్లో ఏదో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మ్యాజిక్ చేస్తున్నాడు. ఆ ఫార్ములా నేషనల్ ప్రాపర్టీ. దాన్ని ఎత్తుకెళ్ళటం డెడ్లీ క్రైమ్. హోమ్ మినిస్టర్తో మాట్లాడి స్పెషల్ పోలీస్ ఫోర్స్ని అపాయింట్ చేస్తాను. I will see the end of that rascal. Don't worry. ఒక ప్రముఖ శాస్త్రజ్ఞుడిని దారుణంగా హత్య చేయటమే కాకుండా ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో రూపొందించిన భారత్ 2000 అనే ఫార్ములాని దొంగిలించి దేశద్రోహానికి పాల్పడి రాజు అనే పేరుతో చలామణి అవుతున్న ఈ నేరస్తుడి వెనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ పనిచేస్తున్నాయని మా అనుమానం. అందుకే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. కమాండర్ కళ్యాణ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఆఫ్ ది స్పెషల్ పోలీస్ ఫోర్స్ with immediate effect.
Raju, the prime accused of the assassination case of famous scientist Professor Srivatsava, escaped from the police custody. According to the police commissioner, 10 lakhs reward is announced on his head. He also stated that sufficient witnesses is gathered on accused in Bharat 2000 scam. నువ్వు ప్రేమించిన రాజు హంతకుడమ్మా. డబ్బు కోసం ఒక సైంటిస్ట్ని చంపి జైల్లోంచి పారిపోయాడు. ఇది నా డైలాగ్ కదమ్మా, పబ్లిక్ టాక్. పట్టించిన వాడికి 10 లక్షల బహుమానం అని పోస్టర్లు అంటించారు, పేపర్లో ప్రకటించారు.